ఎవరికైనా స్టేజ్ ఫియర్ స్టేజ్ మీద ఉంటే ఉంటుంది. కానీ యూట్యూబ్ ఉంది ఎందుకు అని అంటే యూట్యూబ్ ఫియర్ అంట. అంటే అది హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా బుడ్డోడైతే ఇక్కడ పడుకున్నాడు. వాడు లేచేలోపు నేను ఈ వీడియో తీయాలి, అది నా టార్గెట్. సో నేను కొంచెం చిన్నగా మాట్లాడతాను, అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు తమిళ చేస్తే అర్థమైంది కదా. వెంకట్కి కొత్త పాస్పోర్ట్ వచ్చింది. కొత్త పాస్పోర్ట్ అని ఎందుకంటున్నా అంటే వెంకట్ది పాత పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోవడానికి వచ్చింది. అంటే ఇంకా 6 months ఉంది. బట్ మా వెంకట్కి ముందు చూపు ఎక్కువ కదా, సో 6 months ముందే అప్లై చేసుకున్నాడు. ఇండియాలో ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఇంటర్నెట్కి వెళ్ళేసి ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా ఇచ్చేస్తే పని అయిపోతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు కాబట్టి మనమే అప్లై చేసుకోవాలి. కాబట్టి నేను ఈ ప్రాసెస్ మీకు చెప్దాము అనుకుంటున్నాను. సో దట్ యూకేలో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనే చిన్న ఉద్దేశంతో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెంకట్కి అయితే కొత్త పాస్పోర్ట్ డెలివరీ కూడా అయ్యింది. ఈ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ నాకు తెలియదు, నేను వెంకట్ దగ్గర నుంచి తెలుసుకున్నాను. యాక్చువల్లీ వెంకట్తోనే చెప్పించవచ్చు కదా అనుకోవచ్చు. బట్ వెంకట్ ఏంటి ఇలా చిన్నగా సగం నోరు తెరిచే మాట్లాడతాడు. సో మీకు అర్థం కాదు, అందుకని చెప్పేసి నేను క్లియర్గా తెలుసుకొని మాట్లాడుతున్నాను. అదేంటి వెంకట్ గురించి ఇలా చెప్తుంది అనుకోకండి. కెమెరా వెనకాల ఉన్నది ఆయనకే భయం ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి స్టేజ్ ఫియర్ అంట. ఎవరికైనా స్టేజ్ ఫియర్ స్టేజ్ మీద ఉంటే ఉంటుంది. కానీ యూట్యూబ్ ఉంది ఎందుకు అని అంటే యూట్యూబ్ ఫియర్ అంట. అంటే అది కొత్త వర్డ్స్ కనిపెడుతుంటాడు. సో తనకి స్టేజ్ ఫియర్, యూట్యూబ్ ఫియర్, అలాగే మరి నోరు తెచ్చి మాట్లాడాడు. కాబట్టి నేను తెలుసుకొని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గైస్, నేను ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. కాకపోతే నేను కూడా స్క్రీన్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు. సో నేను ఏమనుకుంటున్నాను అంటే మీకు స్క్రీన్ రికార్డింగ్ లాగా ఇక్కడ వస్తుంది, దాన్ని మీ ముందు ప్రజెంట్ చేసి వాయిస్ ఓవర్ నేను ఇస్తూ ఉంటాను. సో దట్ నేను ఏం చెప్తున్నా అనే దానికి మీకు విజువల్గా కనెక్షన్ ఉంటుందన్నమాట. సో నేను కనిపించట్లేదు అనుకోకండి, సారీ అబౌట్ దట్. కానీ ఇది కూడా నేను మీకోసమే క్లియర్గా ఉంటుందని చేస్తున్నాను. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ నేను గూగుల్లో ఇండియన్ పాస్పోర్ట్ రెన్యువల్ ఇన్ యూకే అని సెర్చ్ చేశాను. అప్పుడు వేరియస్ పేజెస్ ఇలా డిస్ప్లే అయ్యాయి. ఆ డిస్ప్లే అయిన వాటిల్లో ఫస్ట్ వన్ హై కమిషన్ ఆఫ్ ఇండియా లండన్ అని ఉంది కదా, దాన్ని నేను క్లిక్ చేశాను. ఆ తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చూపించి అఫీషియల్ పేజ్కి రీడైరెక్ట్ చేసింది. ఈ అఫీషియల్ పేజ్లో మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఒక 14 పాయింట్స్ లాగా ఉంటాయి. అంటే ఈ 14 పాయింట్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనని ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ పేజ్లో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది కదా రిజిస్టర్ అని, దాన్ని క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ లాగా వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిలప్ చేయాలి. మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద కనిపిస్తుంది కదా రిజిస్టర్ అనే బటన్, దాన్ని క్లిక్ చేయాలి. విత్ దిస్ స్టెప్ మనం ఇండియన్ ఎంబసీ పోర్టల్లో పాస్పోర్ట్ సర్వీసెస్ కోసం రిజిస్టర్ అవుతున్నామని అర్థం. మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది. అంటే మనం పాస్పోర్ట్ సర్వీసెస్ యూస్ చేసుకోవడానికి మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఆ అకౌంట్ డీటెయిల్స్ మన ఈమెయిల్ అడ్రస్కి వస్తాయి. సో దాంట్లో వచ్చిన లింక్ పైన మనం క్లిక్ చేస్తే మన అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ ఈమెయిల్ ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఆ ఈమెయిల్లోనే ఇలా కింద ఒక లింక్ ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ అస్ టు ద అనదర్ పేజ్. ఆ పేజ్లో మనం యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు క్లిక్ యాక్టివేట్. ఇప్పుడు మన అకౌంట్ యాక్టివేట్ అయినట్టు. దెన్ అక్కడున్న హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనని మళ్ళీ ఈ హోమ్ పేజ్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పేజ్లో మళ్ళీ రైట్ హ్యాండ్ కార్నర్లో ఉన్న యూజర్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనని లాగిన్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ అడుగుతుంది. లాగిన్ ఐడి వచ్చేసి ఇందాక మనం యూజర్ ఐడి ఇచ్చాం కదా అదే, అండ్ పాస్వర్డ్ ఏమో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ దెన్ మనకి కనిపిస్తున్న క్యారెక్టర్స్ మనం అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతాము. అండ్ దెన్ ఇట్ ఆల్సో రీడైరెక్ట్స్ అస్ టు ద అనదర్ పేజ్. ఇలా అప్లికెంట్ హోమ్ పేజ్కి అయితే మనని రీడైరెక్ట్ చేస్తుంది. ఈ అప్లికెంట్ హోమ్ పేజ్లో మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన సర్వీస్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ హియర్ మేమైతే పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసాం కాబట్టి వీ క్లిక్డ్ ఆన్ ద ఫస్ట్ లింక్. దెన్ ఇట్ టుక్ అస్ టు దిస్ పేజ్. ఈ పేజ్లో మనకి 3 questions ఉన్నాయి. ఈ 3 questions మనకి కావాల్సిన ఆప్షన్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి.
ఇప్పుడు మెయిన్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. ఇది చాలా క్రూషియల్ స్టెప్. అందుకే డీటెయిల్స్ అన్ని చాలా కరెక్ట్గా చూసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాలి. డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాతి పేజ్లో మనకి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. నేను అది ఇప్పుడు మీకు చూపించట్లేదు బికాజ్ నేను మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేయట్లేదు కదా. మేము ఆల్రెడీ పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసేసాము, మాకు వచ్చేసింది. కాబట్టి నేను సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు. బట్ ఎస్ రిమెంబర్, ఈ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ మనం హై కమిషన్ ఆఫ్ ఇండియా లండన్ పేజ్కి వెళ్ళాలి. ఈ పేజ్లో ప్రాసెస్ స్టార్టింగ్లో మనం 14 పాయింట్స్ చూసాం కదా, దాంట్లో మనం ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏంటి అంటే మనకి 2 ఇంచ్ బై 2 ఇంచ్వి 2 ఫోటోగ్రాఫ్స్ కావాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. మన దగ్గర ఫొటోస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే విఎఫ్ఎస్ సెంటర్లో కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీస్తారు, సో నీడ్ నాట్ వరీ. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనేది వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒరిజినల్ పాస్పోర్ట్, కాపీ ఆఫ్ యువర్ పాస్పోర్ట్, యూకే వీసా, బీఆర్పీ కార్డ్, ఇవన్నీ మనం రెడీగా పెట్టుకొని వెళ్ళాలి. ఫోర్త్ పాయింట్లో ప్లీజ్ ఫిల్ అప్ ద అనెక్షర్స్ అని ఉంది. అక్కడున్న లింక్ పైన మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేస్తే ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మళ్ళీ అప్లికెంట్ సిగ్నేచర్ చేయాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఫిఫ్త్ పాయింట్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే విఎఫ్ఎస్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సిగ్నేచర్ చేయాలి. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ మీకు పాస్పోర్ట్ ఎప్పుడో వచ్చి మ్యారేజ్ రీసెంట్గా అయింది, మీ వైఫ్ పేరు పాస్పోర్ట్లో యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ లాంటిది కూడా తీసుకొని వెళ్ళాలి. బోత్ ఒరిజినల్ అండ్ కాపీస్. 7th నుంచి 9th పాయింట్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ నార్మల్ అప్లికేషన్కి అదంతా మేజర్ కాదు అని నా ఫీలింగ్. అందుకే కమింగ్ టు 10th వన్, మనం ఏ వీసాతో యూకేకి ఎంటర్ అయ్యామో ఆ వీసా మనకి పాస్పోర్ట్లో జనరల్గా ఉంటుంది కదా, దాని కాపీ అడిగారు. సో మనం దాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి 11th వన్. ఈ 11th స్టెప్లో ఏంటి అంటే మనం ఏ డేట్కి అపాయింట్మెంట్ కావాలి అనేది మనం బుక్ చేసుకుంటాం. అక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. 11th పాయింట్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్లోకి డైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో మనం షెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం సర్వీస్ అండ్ లొకేషన్ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సర్వీస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా డీటెయిల్స్ని కూడా మనం ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ నౌ అనే బటన్ ఉంటుంది కింద, దానిపైన మనం క్లిక్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు అపాయింట్మెంట్ షెడ్యూల్ అయిపోయినట్టే. ఈ అపాయింట్మెంట్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది ఎలా అంటే ఇందాక మనం 11th పాయింట్లో లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్కి రీడైరెక్ట్ చేసింది కదా అపాయింట్మెంట్ కోసం, అదే పేజ్లో ప్రింట్ అపాయింట్మెంట్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి అపాయింట్మెంట్ డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. అదే ఇక్కడ 12th పాయింట్లో ఉంది. 13th పాయింట్లో ఏంటి అంటే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకురావాలి, ఆన్ టైంకి ఉండాలి, ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మనం చేయాలి అని చెప్తున్నారు. 14th పాయింట్లో ఏంటి అంటే ఈ హోల్ ప్రాసెస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కరెక్ట్గా చేయాలి అని చెప్తున్నారు. అంతే, దట్ ఈస్ ఆల్ ద ప్రాసెస్. నౌ వీఆర్ డన్. అది గైస్, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాదు, బట్ ఎప్పుడైతే మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు, ఐ మీన్ కొత్త పాస్పోర్ట్ అయినా సరే యూకేలో ఉన్నప్పుడు ఆర్ రెన్యువల్ అయినా సరే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది అని భయం ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో అంతో ఇంతో వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేం వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. గైస్, మరి నాదో చిన్న రిక్వెస్ట్, మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ దాంతోపాటు పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.